ఈ గొంతు దగ్గరకు వచ్చే ఈ టాన్సిల్స్ చాలా విపరీతంగా బాధపెడతాయి పేషెంట్‌ని. సో, అవి ఏ విధంగా వస్తాయి టాన్సిల్స్? వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? టాన్సిల్స్ అనేవి చాలా ముఖ్యమైన భాగం అండి మన గొంతులో. ఎందుకంటే అవి మనం తినే ఆహారంలో గానీ, తీసుకునే గాలిలో గానీ బ్యాక్టీరియా, క్రిములని పట్టుకొని మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచి వాటికి తగ్గట్టు వాటికి ఫైట్ చేసేటట్టు తెల్ల రక్త కణాలకి సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. సో, అందుకు ఈ టాన్సిల్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ టాన్సిల్స్ అనేవి ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఊరుకూరికనే ఆపరేషన్ చేసి తీసుకునాలనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు. ఈ టాన్సిల్స్ ఉండటం వల్ల మా పిల్లోడు పెరగట్లేదని మాత్రం అపోహ పెట్టుకోవద్దు. ఈ టాన్సిల్స్ మెయిన్‌గా ఏందంటే ఈ ఇమ్యూనిటీ పెంచే పనిలో ఉంటాయన్నమాట. కానీ కొన్నిసార్లు కొన్ని వేరే వాళ్ళ నుంచి మనకు ఇన్ఫెక్షన్స్ రావచ్చనమాట. లేదా వాటర్ చేంజ్ అయినా చల్లటి వాటర్‌లు ఈ మధ్య ఫ్రిడ్జ్‌లు వాటిలో వాటర్ తాగడం ఎక్కువ అవ్వటం వల్ల ఈ టాన్సిల్స్‌కి మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు ఇవి ఉబ్బుతాయన్నమాట. బాగా ఉబ్బి మనకు తినే ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గురక అనే సమస్య దీనివల్లే వస్తుందన్నమాట. ఈ టాన్సిల్స్ బాగా ఉబ్బటం వల్ల. సో, నేనేమంటా అంటే వీటిలో కూడా డాక్టర్ చూపించినప్పుడు వాళ్ళు చూసి టాన్సిల్స్ ఏ సైజుల్లో ఉన్నాయి బట్టి ఆ సైజుని బట్టి వాళ్ళు చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 సైజుల్లో ఉంటాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే కంపల్సరీగా మనం ఆపరేషన్ చేయించుకోవాల్సిందనమాట. ప్లస్ అది కూడా సంవత్సరానికి 2, 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఇబ్బంది పెడుతుందంటే గొంతులో నొప్పి, తినకడానికి ఇబ్బంది ఉంటే మనం ఆ టాన్సిల్స్ తీయాలన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే మనం మందులతోనే చూడొచ్చనమాట. ప్లస్ పిల్లలు కొంతమంది గురకబెట్టి అడినాయిడ్స్ అని ఉంటాయి గొంతులో. టాన్సిల్స్ ముక్కుకి గొంతుకి జంక్షన్‌లో అడినాయిడ్స్ ఉంటాయి. ఇవి 2 కలిసి గురక ప్లస్ నిద్రలేయటం రాత్రిపూట నిద్ర లేసి కూర్చుంటామన్నమాట గాలాడక. అలాంటప్పుడు కూడా వాటిని మనము తీయాల్సి వస్తుందన్నమాట ఆపరేషన్ చేసి.